తెలంగాణ చండ్ర నిప్పుల కణకణ మండుతుంది. రాక్షస పాలనలో నిరుద్యోగులు రగిలిపోతున్నారు. అక్రమాల పాలనపై సలసలా మరిగిపోతున్న అగ్నిపర్వతాలు ఒక్కొక్కటిగా బద్దలవుతున్నాయి. రెండేళ్లలోనే ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఏకైక ప్రభుత్వం రేవంత్ సర్కారే. 24 నెలల్లోనే రేవంత్ పాలన అసలు రంగు ప్రజలకు అర్థమైపోయింది. పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టుగా సర్కారు చేసిన పాపం నిరుద్యోగులను నిండా ముంచేస్తుంది. రేవంత్ సర్కారు చేతిలో మోసపోయి గోసపడుతున్న ఉద్యోగార్థులు జంగ్ సైరన్ మోగిస్తున్నారు. నిరుద్యోగుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, హైదరాబాద్ నగరంలో చూసుకున్నట్లయితే ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అమలు కావాలని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కిన తర్వాత మాటలు మార్చే ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రెండు లక్షల ఉద్యోగాలు వచ్చేసి భర్తీ చేస్తాము సంవత్సరంలోపు అయినటువంటి రేవంత్ రెడ్డి సర్కారు మాట తిప్పడంతో పాటుగా వచ్చేసి ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అశోక్ నగర్ లో కావచ్చు, కొత్తపేటలో కావచ్చు, దాదాపు అమీర్పేట లాంటి ప్రాంతాల్లో చూసుకున్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జాబులు లేకుండా, జాబ్ క్యాలెండర్ లేకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనబడుతుంది. దీనిలో భాగంగా చూసుకుంటే అభ్యర్థులందరికీ సర్కారు కొలువులు ఇవ్వలేమని చెప్పేసి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కుండబద్దలు కొట్టడంతో 2 ఏళ్లుగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల ఆశలపైన నీళ్లు కుమ్మరించారని, ఏటా 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పిందంతా కూడా అబద్ధాలని చెప్పేసి మాటలు దాటేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఏదైతే అశోక్ నగర్ లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. దానికి ఎక్కడికక్కడికి కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళందరినీ అరెస్ట్ చేసేసి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే జాబ్ క్యాలెండర్ అనేది కూడా ఒక డబ్బా కొట్టినంత కూడా ప్రచారం చేస్తున్నది. దాంతో పాటుగా మంగళవారం రోజు శాసనమండలిలో చూసుకున్నట్లయితే ప్రశ్నోత్తరాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులందరూ కావచ్చు, బీజేపీ సంబంధించిన సభ్యులు, దాంతో పాటుగా సిపిఐ సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ పరిశ్రమ దానిపైన మాట్లాడారు తప్పితే ఎక్కడ కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల గురించి మాట్లాడిన అంశాలు కూడా మాట్లాడకపోవడంతో కూడా నిరుద్యోగులందరూ కూడా నిరసన బాట పట్టిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో, ఐటీ రంగం ఉందో, పరిశ్రమలు ఉన్నాయో, దీంట్లోనే ఈ ప్రైవేటు రంగ ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశాలు ఉంటుంది తప్పితే ప్రభుత్వ ఉద్యోగాలు అనేది కొలువు తీయడంలో కూడా ప్రభుత్వం అనేది కూడా ఆలస్యపడుతుంది. ఖచ్చితంగా మేము ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పేసి శ్రీధర్ బాబు మాట్లాడడం అనేది కూడా వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చేసి నిరసన వ్యక్తం చేసినట్టుగా కూడా కనబడుతుంది. దాంతో విధంగా వచ్చేసి అశోక్ నగర్ లోని సెంట్రల్ లైబ్రరీ వద్ద ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో భాగంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్ లోని సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చేసి అక్కడ నిరుద్యోగులందరితో కలిసేసి మాట ముచ్చట మాట్లాడి నిరుద్యోగులకు అండగా వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పిన రాహుల్ గాంధీ కావచ్చు, దాంతో పాటుగా అబద్ధాల హామీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓన్లీ వాళ్ళ మాటలు దాటడానికి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా నిరసన తిరగడంతో వాళ్ళందరిపైన వ్యతిరేకంగా కూడా పోలీసులందరూ కూడా మెరుపు వేగంతో అక్కడికి వచ్చి వాళ్ళందరినీ చెల్లచేరు చేసి దాని తర్వాత ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి వివిధ ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు తరలించారు. దీనిలో భాగంగా వచ్చేసి ఏదైతే కాంగ్రెస్ పార్టీ విధానాలకు వచ్చేసి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దాంతో పాటుగా మాజీ మంత్రి హరీష్ రావు, దాంతో పాటుగా పలువురు మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో వచ్చేసి ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాల ఎగ్జామినేషన్స్ పెట్టినటువంటి వాటికి ఓన్లీ పత్రాలు అందించినట్టు కాంగ్రెస్ పార్టీ
ఓన్లీ ఇప్పటి వరకు వచ్చిన కాంచి వేల మీద లెక్క పెట్టే అన్ని జాబులు కూడా ఇవ్వలేదని కూడా ఆగ్రహం చేస్తున్నారు. దీనిపైన అశోక్ నగర్ లో కావచ్చు, పలు ప్రాంతాల్లో ఉన్నందరూ ఏదైతే గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 4 సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేసి అశోక్ నగర్ లో ఉంటే వాళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి వివిధ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లకు తరలించడం పైన విద్యార్థి సంఘాలు కూడా దాంతో పాటుగా ఉద్రిక్త వాతావరణం కూడా కనబడుతుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఉన్న ఉద్యోగులందరూ కావచ్చు, నిరుద్యోగులందరూ కూడా ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తాం ధీమా చేసిన పరిస్థితి కనబడుతుంది. వెంకట్. రైట్ రంజిత్, థ్యాంక్ యూ.